Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims previous year questions on the topic averages. సో ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసే ముందు డెఫినెట్గా ఈ యావరేజెస్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయో అది ఆల్రెడీ మనం టెస్ట్ రూపంలో మన యాప్లో పెట్టడం జరిగింది. సో టెస్ట్ అటెంప్ట్ చేశాకే ఈ వీడియో అనేది చూడండి. ఓకే, అప్పుడే మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసాక టెస్ట్ రాయడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఓకే, సో బేసిక్గా యావరేజెస్ అనే టాపిక్లో మనకి మళ్ళీ సబ్ టాపిక్స్ అంటూ లేవు, ఓన్లీ యావరేజెస్. దీంట్లో మోడల్స్ ఉంటాయి కానీ సబ్ టాపిక్స్ ఉండవు. సో దాని పరంగా చూసుకుంటే మనకి టోటల్ యావరేజెస్గా 27 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 27 క్వశ్చన్స్ని మనం ఈరోజు discuss చేస్తాం. Okay, so let us start the video with the first question. See the first one. Find the average of first 125 natural numbers. Basically sum of natural numbers we know that n into n plus 1 by 2. So average kabatti divided by number of the numbers, that is n. So kabatti average of first n natural numbers is always equal to how much? N plus 1 by 2. So n equal to 125 అని అడిగాడు. 125 plus 1 126 by 2 అంటే ఎంతమ్మా? 63. So option B is the correct answer. Simple question. Next, find the average of the prime numbers lying between 50 and 76. దీనికి మనం ఏం చేయడానికి లేదు. నార్మల్గా 50కి 76కి యావరేజ్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయడం, అవి రాసుకొని ప్రిపేర్ చేసుకోవడం అంతే. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ లైస్ బిట్వీన్ 50 అండ్ 76? 53, నెక్స్ట్ 59, మళ్ళీ 60లో 61, 63 కాదు, నెక్స్ట్ 67, నెక్స్ట్ 71, 73 అండ్ అంతే. సో ఇప్పుడు మనం దీనికి యావరేజ్ కట్టాలి. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సో ఇప్పుడు జనరల్గా మీరు ఇది యాడ్ చేసుకోవడం 59 ప్లస్ 61 ప్లస్ 53 ప్లస్ 67 ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఎస్యూమ్డ్ మీన్ ఆర్ ఎస్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం మీన్ మీడియన్ మోడ్లో చెప్పుకుంటాం. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో అలా అయినా చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా నేను ఏం చేస్తానంటే ఎస్యూమ్డ్ మీన్ అనేది 60 కానీ 65 కానీ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ 60 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 60 కన్నా ఎక్కువే ఉంటుంది యావరేజ్. డెఫినెట్గా 65 అనుకున్నాను. ఇప్పుడు నెంబర్స్ అనేవి ఈ 65కి 53కి డిఫరెన్స్లు తీసుకుంటాం. 53 మైనస్ 65 అంతా -12, 59 65 అంటే -6, -4 ప్లస్ 2 ఎక్స్ట్రా ఉంది 6, ఇదేమో 8, అంతేనా? ఇప్పుడు ఇవన్నీ కలపండి. మనకి ఈ పెద్ద నెంబర్ కలపడం ఈజీయా, ఈ చిన్న నెంబర్లు కలపడం ఈజీయా? చిన్న నెంబర్, అంతేనా? సో 6 క్యాన్సిల్, 8 ప్లస్ 2 10, -12 -4 -16. సో -16 ప్లస్ 10 అంటే 6, అంతేనా? -6 ప్లస్ 6 -6. సో ఎన్ని నెంబర్స్ మీద -6 వచ్చింది? 6 నెంబర్స్ మీద. సో డివైడ్ బై 6 అంటే మనం అనుకున్న యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంటుంది? ఒరిజినల్ యావరేజ్ -1 తక్కువ ఉంటుంది. సో 65 -1 అంటే 64 is the average of these prime numbers. Okay, clear all of you or anyone has doubt? Next, the average of the squares of the first 45 natural numbers. Okay, basic ga manaki sum of the first n natural numbers formula enti? n into n plus 1 into 2n plus 1 by 6, అంతేనా? సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు? యావరేజ్ అంటే డివైడ్ బై n, అంటే ఈ n అనేది క్యాన్సిల్ అయిపోతే సో దిస్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్, స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. సో ఈ ఫార్ములా n ప్లేస్లో మనకి అక్కడ ఫస్ట్ 45 అడిగితే 45, ఏదైతే అది మనం చెప్తాం. ఓకే, లెట్స్ సీ. సో 45 అని అడిగాడు. 45 ప్లస్ 1 46, 2 ఇంటూ 45 ప్లస్ 1 దట్ ఈస్ 91 బై 6. సో డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది కదా అక్కడ ఆప్షన్స్ చూస్తుంటే. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ డెసిమల్ నెంబర్. ఓకే, సో 2 3s 2 23s. ఓకే, సో ఇప్పుడు మనం అప్రాక్సిమేషన్ చేద్దామన్నా, ఇది ఫర్ సపోజ్ 90 వేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ అన్ని ఎంత 1 డిఫరెన్సెస్ అన్ని, కాబట్టి మనం అలా చేయలేం. కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లై చేసుకోవాల్సిందే 23 ఇంటూ 91. ఎంతమా 23 ఇంటూ 91? 2093 డివైడ్ బై 3. సో చేయండి, 3 6 18, 29 అంటే 3 9 27, 3 7 21, 0.2 ఇంకా 2 ఉంది కాబట్టి 66. సో 697.66 and 697.67. సో ఆప్షన్ C is the correct answer. Okay, next, the average of the squares of the first 46.
ఇందాక 45 అడిగాడు, ఇప్పుడు 46. సేమ్ ఫార్ములా 46 + 1 47 ఇంటూ 46 ఇంటూ 2 + 1 అంటే 46 ఇంటూ 2 92 + 1 అంటే 93/6. ఓకే, సో 3 2s 331. ఓకే, ఇక్కడ కూడా చూసారా డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది, కానీ బై 2 ఉంది కాబట్టి 7 ఇంటూ 1 7 వస్తుంది కాబట్టి బై 0.5 అనేది పక్కాగా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం డిజిటల్ సమ్ చేసుకోవచ్చు దీనికి, లేదు అంటే మల్టిప్లై చేసుకుని చేయొచ్చు. 47 ఇంటూ 31 ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్ 43 and 7 30s. సో 145 + 7 అంటే 1457/2. నార్మల్గా చేసుకుంటే ఎంత వస్తుంది? 2 7s 2 2s 8.5 728.5. ఈ మల్టిప్లికేషన్ మనం అంత ఫాస్ట్గా లేకపోతే డిజిటల్ సమ్ 7 + 2 9 క్యాన్సిల్, ఇంకా 2 ఉంటుంది, 3 + 1 4. కిందన డినామినేటర్లో 2 ఉంటే ఏం చేయాలి? పైన కిందన 5తో మల్టిప్లై చేయాలి. సో 2 4 8 8 5 40 అంటే 4 రావాలి డిజిటల్ సమ్. ఎక్కడ ఉందో డిజిటల్ సమ్ చూడండి, 4. సో చూడండి, ఇది 7 + 2 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ 5, ఇది కాదు. 7 + 2 9 క్యాన్సిల్, 8 + 1 9 క్యాన్సిల్, ఇంకా 4 ఉంటుంది, ఇది అవ్వచ్చు. 7 + 2 9 క్యాన్సిల్, 7 + 2 9 క్యాన్సిల్, ఇంకా 3 ఉంటుంది, ఇది కాదు. నెక్స్ట్ 7 + 2 9 క్యాన్సిల్, 5 + 1 6, ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి. అలానే చేసుకోవచ్చు. సో డిజిటల్ సమ్ ఫాస్ట్గా చేసే కెపాసిటీ ఉంటే అది, లేదు మేము మల్టిప్లై చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ the average of the squares of the first 47 natural numbers. 47 natural numbers, same formula, 47 + 1 48, 47 into 2 + 1 94 + 1 అంటే 95/6, 6168. 8 into 5 అంటే 40. సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 48 నేచురల్ నెంబర్స్. సేమ్ అదే ఫార్ములా కాబట్టి మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు వచ్చిన ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ 7th one. A group of 30 students appeared in a test. The average score of 12 students is 62 and that of the rest is 62. What is the average score of the group? వీటిని మనం కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్స్ అంటాం. ఈ కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్స్ని మనం జస్ట్ యావరేజ్ కంబైన్డ్ యావరేజ్ ఫార్ములా అప్లై చేయొచ్చు, లేదు అంటే ఎలిగేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఐ విల్ ట్రై టు టెల్ యూ దిస్ యూజింగ్ ఎలిగేషన్ అండ్ యూజింగ్ జనరల్ ప్రొసీజర్. సో ఫస్ట్ నేను జనరల్ ప్రొసీజర్ చెప్తాను, ఆ తర్వాత ఎలిగేషన్ అప్లై చేస్తాను. ఎలిగేషన్లో కూడా ఎట్లా ఫాస్ట్గా చేయాలి కొన్ని థింగ్స్ కన్నా తెలుసుకోండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్క 2 minutes మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, ఏ ప్రాబ్లమ్ని ఎలిగేషన్లో చేయాలి, ఎలిగేషన్లో మళ్ళా 2 things ఉంటాయి, ఆ 2 thingsలో ఏ థింగ్ని ఎప్పుడు వాడాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న నాడే కొంచెం ఫాస్ట్గా చేయగలరు. ఓకేనా? సో లెట్స్ సీ. సో జస్ట్ నార్మల్ మెథడ్. ఇప్పుడు చూడండి, 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, 30 స్టూడెంట్స్ టెస్ట్లో అపీర్ అయ్యారు. ఓకే, సో 12 మెంబర్స్కి యావరేజ్ ఏమో 62 అంట, మిగతా వాళ్ళు ఎంతమంది అమ్మా? 18 మెంబర్స్. 18 మెంబర్స్కి ఏమో 62 అంట. ఓకే, సో ఇప్పుడు 12 మందికి 62, 18 మందికి 62. సో ఓవరాల్గా యావరేజ్ కూడా ఏమవుతుంది? 62 అవుతుంది, ఏమీ డిఫరెన్స్ లేదు కాబట్టి. సో డైరెక్ట్గా మనం ఆప్షన్ ఏ పెట్టవచ్చు. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ మనం చేస్తామో అది చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్కి అయితే ఏమీ చేంజ్ లేదు, అందరిది కూడా 62 ఉంది కాబట్టి ఓవరాల్ యావరేజ్ కూడా 62 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ appeared in a test. Average score of 12 students is 62 and that of the rest is 74. ఇక్కడ చూసారా, కొంతమందికి ఒకలా కొంతమందికి ఒకలా ఉంది. సో కాబట్టి ఓవరాల్ యావరేజ్ ఖచ్చితంగా మారుతుంది కదా. సో చూడండి, 12 స్టూడెంట్స్కి 62 ఉందంట. నెక్స్ట్ రిమైనింగ్ 30లో 12 తీస్తే అంత 18 స్టూడెంట్స్ది 74 ఉందంట. అయితే ఓవరాల్గా ఈ 30 స్టూడెంట్స్ది ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు మీకు నార్మల్గా యావరేజ్ ఫార్ములా బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇది సమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ N1 అనుకుందాం, వాళ్ళ యొక్క యావరేజ్ A1 అనుకుందాం. ఓకే, నాకు ఇప్పుడు చెప్పండి A1 వాల్యూ ఏమవుతుంది? సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 12 మెంబర్స్ అంతేనా? సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ దట్ 12 members బై N1 నెంబర్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది పర్సన్స్, దట్ ఈస్ 12. సో S12/12 ఎంత అవుతుంది? A1, దట్ ఈస్ గివెన్ యాజ్ 62 అంతేనా? ఇప్పుడు సమ్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ ది 12 members ఏమవుతుంది? 12 into 62 అంతేనా? జనరల్ ప్రొసీజర్ చెప్తున్నాను. అలానే A2 అంటే యావరేజ్ రిమైనింగ్ పీపుల్, ఇది A2 అనుకుందాం, ఈ రిమైనింగ్ పీపుల్ N2 అనుకుందాం. సో A2 ఏమవుతుంది? S18 రిమైనింగ్ 18 members యొక్క మార్క్స్ సమ్ బై N2.
సో దీన్ని బట్టి ఎస్ 18 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 18 ఇంటూ 74 అంతేనా. ఇప్పుడు 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ ఈక్వల్ టు ఓకే, సో సమ్ ఆఫ్ ది 30 మెంబర్స్ బై 30 అంతేనా. సమ్ ఆఫ్ ది 30 మెంబర్స్ ఎలా తెస్తాం మనం, మొదటి 12 మందిది ప్లస్ నెక్స్ట్ 18 మందిది బై 30. సో S12 అంటే 12 ఇంటూ 62 ప్లస్ 18 ఇంటూ 74 బై 30. ఇలా మనం కంబైన్డ్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దీని నుంచి ఏవైతే క్యాన్సిల్ చేయడం అట్లా చేసుకుంటాం. ఓకే, సో అదేమి పెద్ద విషయం కాదు. దీని నుంచి చూసుకోండి, 6 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 6 2 6 3 ఇక్కడేమో 6 5 అంతేనా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ అవ్వవు. సో చూడండి 2 ఇంటూ 62 అంటే 124 ప్లస్ 3 ఇంటూ 74 అంటే 222 బై 5 అంటే ఎంత వస్తుందమ్మా, 346 బై 5 అంటే 5 6 5 9s 5 2s అంటే 69.2. ఇది జనరల్ గా చేసుకునేది అందరూ కూడా, అంటే బేసిక్ కాన్సెప్ట్ బేసిక్ ప్రొసీజర్ వెళ్ళిపోవాలంటే ఇలా చేసుకోవాలి. కానీ ఎగ్జామ్ లో ఇది కొంచెం టైం టేకెన్ మనకి. ఓకే, సో అందుకు మనం ఎలిగేషన్స్ అప్లై చేస్తాం. ఎలిగేషన్స్ లో మళ్ళీ 2 థింగ్స్ ఉంటాయని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, బట్ ఎలిగేషన్స్ అప్లై చేసే ముందే నేను ఇంకొకటి చెప్తాను చూడండి. అంటే ఇదే యావరేజ్ కాన్సెప్ట్ ని మనం ఇదంతా జనరల్ ప్రొసీజర్ కాకుండా దీంట్లోనే ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది వితౌట్ అప్లయింగ్ ఎలిగేషన్, అది చూద్దాం. ఓకే, సో చూడండి 12 మెంబర్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 62. 18 మెంబర్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడు, 74. ఈ 30 మెంబర్స్ కి ఎంత అవుతుంది యావరేజ్ అని అడిగాడు అంతేనా. సో ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 70కి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, ఎజ్యూమ్డ్ మీన్ ఎంత, 70 అనుకుంటున్నాను. ఈ 70కి ఈ 62 ఎంత తక్కువ ఉందమ్మా, -8 అంతేనా, 8 తక్కువ ఉంది. 74 4 ఎక్కువ ఉంది. సో ఎంత మంది మీద ఉందో చూడండి. ఓకే, ఒక్కొక్కడికి -8 అంతేనా. సో ఇప్పుడు 12 మెంబర్స్ మీద ఎంత తక్కువ ఉంటుంది, ఇది -96, 18 ఇంటూ 4 72. సో ఓవరాల్ గా -96 ప్లస్ 72 మొత్తం కలపండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ, ఇట్ ఈస్ ఈక్వల్ టు -24. ఓకే, అంటే 24 ఎంతమంది మీద, మొత్తం 30 మెంబర్స్ మీద తక్కువ ఉంటుంది. సో -24 బై 30 చేసాం అనుకోండి, ఓవరాల్ యావరేజ్ మనకు తెలుస్తుంది. -24 బై 30 అంటే ఎంత వస్తుంది, 3 1s 3 8s, -8 బై 10 అంటే 0.8. అంటే మీరు ఎంతైతే అనుకున్నారో అంతకన్నా 0.8 తక్కువ ఉంటుంది. అంటే ఎంతమ్మా, 69.2. సో ఇది సింప్లెస్ట్ మెథడ్, వితౌట్ ఎలిగేషన్ సింప్లెస్ట్ మెథడ్ ఇది. ఓకే, అర్థమైంది అందరికి. సో వాట్ ఈస్ ఆన్సర్, 69.2. సో ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేస్తున్నాను. ఎలిగేషన్లో ఎలా చేస్తామంటే 12 మెంబర్స్ యొక్క యావరేజ్ 62 అండ్ 18 మెంబర్స్ యొక్క యావరేజ్ 74. సో ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ కావాలి అంతేనా. ఓకే, సో కిందన రేషియో తీసుకుంటాం, 6 2s 6 3s. ఇది x అనుకుంటే ఈ x వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 ఇంటూ 62 ప్లస్ 3 ఇంటూ 74, 2 ఇంటూ 62 ప్లస్ 3 ఇంటూ 74 బై 2 ప్లస్ 3. ఇది జనరల్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అలానే ఇందాక మనం జనరల్ మెథడ్ లో చేసిన ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు కదా. కాబట్టి ఇది నార్మల్. సో ఎప్పుడైనా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలా చేయొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూస్తాం మనం. 62కి 74కి డిఫరెన్స్ ఎంతమ్మా, 12. ఈ 12ని 2:3 రేషియోలో డివైడ్ చేయండి. సో 12ని 2:3 రేషియోలో డివైడ్ చేయడం అంటే 2 ప్లస్ 3 ఎంతమ్మా, 5. సో 5 పార్ట్స్ 12 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా, 12/5. 1 పార్ట్ 12/5 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది, 24/5. 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 36/5. ఓకే, ఈ వాల్యూస్, ఇది 2 పార్ట్స్ ఇది 3 పార్ట్స్, ఈ వాల్యూస్ ని ఇక్కడ రాయండి. సో 2 పార్ట్స్ ఎంత వచ్చింది, 24/5. 3 పార్ట్స్ ఎంత వచ్చింది, 36/5. ఏదో ఒకటి తీసుకోండి, ఇది ఎంత వస్తుంది, 4.8 అంతేనా. ఇదంతా 5 7s 35. ఇప్పుడు ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి 4.8 తీసుకుంటే నౌ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, ఇట్ ఈస్ ఈక్వల్ టు 74. 70 ఎలిగేషన్ లో ఏం చేస్తాం మనం, ఎక్స్ వాల్యూ 74 మైనస్ 4.8 దట్ ఈస్ ఈక్వల్ టు 69.2. ఆర్ అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 62 ప్లస్ 7.2 ఇలా అయినా చేయొచ్చు. అప్పుడు కూడా ఎంత వస్తుంది, 69.2. ఇలా అయినా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా కరెక్ట్. అయితే ఈ సెకండ్ థింగ్ ఏదైతే ఈ డిఫరెన్స్ చూస్ చేయండి అని చెప్తున్నాను కదా,
ఆ డిఫరెన్స్ అనేది ఏదైతే వాల్యూ ఉంటుందో అది ఈ 2:3 రేషియోలో మనం ఇలా రేషియో కాకుండా డైరెక్ట్గా వాల్యూస్ వచ్చినప్పుడే చూసుకోవాలి. అదర్వైజ్ మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వడమే బెటర్. ఓకేనా, చాలా బెటర్ ఇది. కాబట్టి మనం ఇంకొక 2-3 క్వశ్చన్స్ మీకు చేస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ సీ. ఆల్రెడీ మన క్లాసెస్ చూసుంటే డెఫినెట్లీ మీరు ఫాస్ట్గా చేయొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ మెథడ్కి అలవాటు పడండి. అది ఎలిగేషన్ మెథడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక షార్ట్ మెథడ్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ సీ. 30 students appeared in a test. The average score of 12 students is 62 and that of the rest is 72. What is the average score of the class? General method లో షార్ట్ ట్రిక్ చేద్దామా? సో చూడండి, 12 students కి 62 అంట, నెక్స్ట్ రిమైనింగ్ 18 members కి 72 అంట. ఓకే, అయితే 30 members కి ఎంత అని అవుతున్నాడు. ఓకే, జనరల్ మెథడ్ లో ఎలా చేస్తాం? సో నేను ఎజ్యూమ్డ్ మీన్ 70 అనుకుంటాను, ఎందుకు అన్ని కూడా 70కి దగ్గరలో ఉన్నాయి కదా. సో ఇది ఎంత తక్కువ ఉంది? -8. ఇది ఎంత ఉంది? +4. సో 12 into -8 -96, మొత్తం 12 members కి. 18 into 4 అంటే 72. సో ఓవరాల్ గా ఎంత? -24. ఎంతమంది మీద? 30 members మీద. సారీ, ఇది 2 కదా ఎక్స్ట్రా. ఓకే ఓకే, ఒక్క నిమిషం, మనం ఇందాకలా చేసేస్తున్నాం. ఇది 96. ఓకే, బట్ ఇక్కడ మనకి 72 ఏ కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా? +2 ఎక్కువ ఉంది. సో 36. సో -60 ఎంతమంది మీద? 30 members మీద. -60/30 అంటే -2. సో ఎజ్యూమ్డ్ మీన్ లో మనం ఎంత తీసేయాలి? -2 తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 68. సో వాట్ ఈస్ ద యావరేజ్? 68 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దీన్నే నేను ఎలిగేషన్ లో కూడా చెప్పేస్తాను, ఒక్కసారి చూడండి. సో 12 members కి యావరేజ్ 62, 18 members కి యావరేజ్ 72. ఓకే, ఎలిగేషన్ అప్లై చేస్తున్నాను. 6 2 6 3 2:3. 62కి 72కి డిఫరెన్స్ ఎంతమ్మా? 10. సో 10ని 2:3 రేషియోలో రాశాను అనుకోండి, ఇది ఎంత వస్తుంది? 2 + 3 5 parts 10 అంటే ఇది 4, ఇది 6. అంతేనా? అంటే ఇది 4 అయినా తీసుకోండి, ఇది 6 అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి పర్లేదు. అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 72 - 4 ఆర్ 62 + 6. వాట్ ఈస్ ద ఆన్సర్? 68. అలా అయినా చేయొచ్చు. సో చూడండి, మీకు ఏ మెథడ్ ఈజీ అయితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వన్ సేమ్ అలాంటిదే. ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ appeared in a test. The average score of 12 students is 62 and the rest of the students is 76. What is the average score of the group? సో సేమ్ మోడల్ బట్ డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇలాంటిది. ఏ క్లాస్ ఆఫ్ 30 students appeared in a test. The average score of 12 students is 62 and that of the rest is 68. What is the average score of the class? సో 11th one అలాంటిదే, నెక్స్ట్ 12th అలాంటిదే, 13 అలాంటిదే, 14 కూడా అలాంటిదే. ఇంకా ఏమున్నాయి? ఓకే, సో మొత్తం చూసారా ఎన్ని క్వశ్చన్స్ ఆ మోడల్లో వచ్చాయి. ఓకే, సో ప్రెజెంట్ మీరైతే 10th one ఒక్కటి చేయండి, మనం మళ్ళీ మిగతా అన్ని కూడా జనరల్ మెథడ్లో చెప్పేద్దాం. ఓకేనా, సో 12 students 62, 18 students 68. సో ఇక్కడ కూడా మీరు సార్ ఎజ్యూమ్డ్ మీన్ 70 తీసుకోమన్నారు కదా, 70 కాదమ్మా, ఏది ఈజీ ఉంటే అది తీసుకోండి అంతే. ఇక్కడ ఆప్షన్స్ అన్ని 65కి దగ్గరలో ఉన్నాయి కదా, సో 65 తీసుకుంటాను నేను ఎజ్యూమ్డ్ మీన్. ఓకే, చెప్పండి, ఇది ఎంత? -3 తక్కువ ఉంది, ఇది +3 ఎక్కువ ఉంది. సో 12 into -3 36, 18 into 3 54. ఎంతమ్మా డిఫరెన్స్? +18. అంతేనా? సో 65 కన్నా ఎక్కువ వస్తుంది. ఎంతమంది మీద? 30 members మీద. సో 3 10s 3 6 అంటే 0.6 ఎక్కువ ఉంటుంది. సో 65.6 ఆప్షన్ బి. ఓకేనా, అంతేగాని నేను మళ్ళీ 70 తీసుకుంటానని కాదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ చూసి ఏది దగ్గరగా ఉంది. ఓకే, నెక్స్ట్ సేమ్ 30 students అపీర్ చేశారంట, 12 students ఏమో 62 అంట, మిగతా వాళ్ళేమో 60 అంట. యావరేజ్ స్కోర్ ఎంత? ఇప్పుడు ఆప్షన్లో ఏది దగ్గరగా ఉంది? 60కి దగ్గరగా ఉన్నాయి. సో కాబట్టి ఎజ్యూమ్డ్ మీన్ 60 తీసుకోండి. ఇప్పుడు నేను ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను, మొత్తం రాయట్లేదు. సో ఇక్కడ 12 membersకి 2 ఎక్స్ట్రా ఉంది 60 కన్నా. సో 12 membersకి ఎంత? 24 ఎక్స్ట్రా. నెక్స్ట్ 18 membersకి 60. సో మనం అనుకున్నది 60 కాబట్టి 0, 18 into 0. సో కాబట్టి 24 మొత్తం ఓవరాల్గా ఎక్స్ట్రా ఉంది. ఎంతమందికి? 30 membersకి. సో 24/30 అంటే 3 10s 3 8. 8/10 అంటే 0.8. సో ప్లస్ కాబట్టి 60కి 0.8 యాడ్ చేయండి. 60.8 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. చూసారా, ఫాస్ట్గా చేయాలంటే.
నెక్స్ట్ ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ appeared in a test. The average score 1262 and that of rest is 78. What is the average score of the class? ఇప్పుడు ఏం తీసుకోవాలి, అన్ని 70కి దగ్గరలో ఉన్నాయి కదా. సో 12 మెంబర్స్కి 62, 70 కనుక నేను అజ్యూమ్డ్ మీన్స్ తీసుకుంటే 8 తక్కువ ఉంది. సో 12 మెంబర్స్కి 8 తక్కువ అంటే 96 మైనస్. నెక్స్ట్ అదే 18 మెంబర్స్ చూడండి, 78 అంటే 8 ఎక్కువ ఉంది. 18 8s ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్ టు 144 అంతేనా. సో మొత్తం ఇది 144 అయింది. సో ఓవరాల్గా ఎంత ఎక్కువ ఉందమ్మా, ఇక్కడ 44 + 4 అంటే 48 ఎక్కువ ఉంది. ఎంతమంది మీద, 30 మెంబర్స్ మీద. సో 3 10s 316 అంటే 1.6. అంటే నేను 70 కన్నాను, ఇంకా ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 1.6. అంటే 71.6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది, ఆప్షన్ డి. అండర్స్టాండ్. నెక్స్ట్ 14. A class of 30 students, same 12 students 60 and that of the rest is 80. What is the average score? ఇది మీరే ట్రై చేయండి. 10th క్వశ్చన్తో పాటు 14th క్వశ్చన్ కూడా మీరు ట్రై చేసి ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే. నెక్స్ట్ 15. 42 liters of milk at 25 rupees per liter is mixed with 28 liters of milk at 40 rupees per liter. Find the average price of the mixture. ఏం లేదు, ఇది కూడా ఎలిగేషన్ అప్లై చేయొచ్చు, నార్మల్గా కూడా చేయొచ్చు. ఓకే. సో ఎలిగేషన్ అప్లై చేసాం అనుకోండి, ఏం చేస్తాం, 42 లీటర్స్ ఏమో 25 రూపీస్ అంట, నెక్స్ట్ 28 లీటర్స్ ఏమో 40 రూపీస్ అంట. అయితే ఓవరాల్గా మిక్స్చర్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. ఓకే. సేమ్. సో ఇది ఏమవుతుంది, 14 3s 14 2s 3:2 అంతేనా. 25కి 40కి డిఫరెన్స్ ఎంత, 15. 15 3:2 రేషియోలో డివైడ్ చేస్తే 3 + 2 5. 5 parts 15 అంటే 3 parts 6, ఇది 4 అంతేనా. సో కాబట్టి ఇది 6, ఇది 4. సో ఆన్సర్ ఏమవుతుంది, సారీ 3 3 2, ఇది 6, ఇది 9, సారీ అంతేనా. ఎస్, ఇది 9, ఇది 6. సో ఆన్సర్ ఏమవుతుంది, 25 + 6 31 ఆర్ 40 - 9 31. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అదే ఇప్పుడు జనరల్ మెథడ్ మీ ఇందాక చేసినట్టు చేయాలంటే ఎలా చేస్తారు, ఎనీ ఐడియా? 42 లీటర్స్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. 42 లీటర్స్ది 25 రూపీస్. ఓకే. అండ్ 28 లీటర్స్ది 40 రూపీస్. ఆప్షన్స్ అన్ని 31 అంటే 30కి దగ్గరలో ఉన్నాయి. సో కాబట్టి నేను అజ్యూమ్డ్ మీన్ 30 అనుకుంటా. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, తక్కువ ఉంది, -5. ఇది 10 ఎక్కువ ఉంది. సో 42 × -5 ఎంతమ్మా, 210 అంతేనా. 210 తక్కువ. 28 × 10 అంటే 280. రెండు యాడ్ చేయండి, ఎంత, 280 - 210 అంటే 70. సో 70 ఎక్కువ ఉంది. ఎన్ని లీటర్స్ మొత్తం, 42 and 28 మొత్తం ఎన్ని లీటర్స్, 70 లీటర్స్ అంతేనా. సో 70 లీటర్స్ మీద ఉందంటే యావరేజ్గా ఎంత ఎక్కువ, 70/70 అంటే 1. సో మనం తీసుకున్న యావరేజ్కి 1 ఎక్స్ట్రా వస్తుంది, అంటే 31 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు, అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. క్లియర్. నెక్స్ట్, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఇన్ 20 మ్యాచెస్ ఇస్ 15. ఓకే. 20 మ్యాచెస్లో యావరేజ్ అంతా 15. అండ్ ఇన్ 25 అదర్ మ్యాచెస్లో 24 అంట. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ టోటల్ 45 మ్యాచెస్? ఎంత సింపుల్గా చేయొచ్చు. మీకు అప్పుడు జస్ట్ మన కాన్సెప్ట్స్ ఏమి అంటే మన క్లాసెస్ వినకుండా ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత ఫాస్ట్ చేయొచ్చు. ఆప్షన్స్ అన్ని 20కి దగ్గరలో ఉన్నాయి. సో 20 అజ్యూమ్డ్ తీసుకోండి. 15 20 డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంది, 5. ఇది 4 ఎక్కువ ఉంది. సో 20 × -5 -100. 25 × 4 +100. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ 20. క్లియర్. నెక్స్ట్, in the 8th class consisting of 30 students, a mathematics test was taken. Okay. 10 students had an average score of 90. The other students had an average score of 75. What is the average score of the whole class? Same. 10 students కి 90 ఉందంట. ఇంకా మొత్తంలో 30 మందిలో రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, 20. వాళ్ళది ఎంత అంటే 75. ఆప్షన్స్ అన్ని చూడండి 80కి దగ్గరలో ఉన్నాయి కదా. అంటే మీరు తీసుకునే వాల్యూ, అజ్యూమ్డ్ వాల్యూ కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఉంటే బెటర్ అనమాట. ఓకే. 80. ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది. ఓకే. ఇదెంత తక్కువ ఉంది, -5 తక్కువ ఉంది. సో చెప్పండి, 10 × 10 100, 20 × 5 100 -100. సో రెండు క్యాన్సిల్ అయిపోయాయి కదా.
అంటే మీరు ఎజ్యూమ్ చేసుకునేది ఎంతో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతకన్నా ఫాస్ట్గా చేయగలరా? ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి, పర్వాలేదు, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఓన్లీ, ద గర్ల్స్ ఆర్ 60, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 52. బాయ్స్ 52 అంట. ఓకే, గర్ల్స్ 60 మెంబర్స్ ఉన్నారంటే బాయ్స్ ఎంతమంది ఉన్నట్టమ్మా? 90. ఓకే, 90 బాయ్స్, 60 గర్ల్స్. ఓకే, గర్ల్స్ దేమో 48. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హోల్ క్లాస్ సేమ్. మనకి ఆప్షన్స్ చూడండి, అన్ని 50కి దగ్గరలో ఉన్నాయి. సో 50 నేను ఎజ్యూమ్ చేసుకుంటాను. సో ఇది 2 ఎక్కువ ఉంది, ఇది -2, 2 తక్కువ ఉంది. సో 90 × 2 180, 60 × 2 -120. సో ఓవరాల్గా ఎంత తక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటుంది? 60. ఎంతమంది మీద? 150 మెంబర్స్ మీద. సో 60/150 అంటే ఎంత వస్తుందమ్మా? 6/15 అంటే 15 4s అంటే 0.4. అంటే మీరు అనుకున్న దానికన్నా +0.4 ఎక్కువ ఉంటుంది. సో 50.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సింపుల్. ఇవన్నీ ఎలిగేషన్స్ చేయొచ్చు, వితౌట్ ఎలిగేషన్స్ కూడా ఇట్లా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 19. The average weight of 10 students is increased by ½ kg when one of the students weighing 51 kg is replaced by a new student. Find the weight of the new student. ఇలాంటి క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి అంతే. మీరు అబ్జర్వ్ చేస్తేనే సగం వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ముందు 10 మంది ఉన్నారు. ఓకే, 10 మందికి ఒక యావరేజ్ ఉంది, x7 యావరేజ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 10 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకొకడు వచ్చాడు. అప్పుడు ఎంతమంది ఉంటారు? 10 మందే ఉంటారు. కానీ అప్పుడు యావరేజ్ ఏమైందంట? ఎక్స్ కన్నాను 0.5 పెరిగిందంట. అయితే ఇందాక ఉన్న 10 మందిలోని ఎవడు వెళ్ళిపోయాడు? 51 kgs ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడో వచ్చాడు, కానీ ఆడు రావడం వల్ల 0.5 పెరిగింది. అంటే పెరిగింది అంటే ఖచ్చితంగా వచ్చినోడు 51 కన్నా లావ్, అంటే లావ్ అనకూడదు, 51 కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నవాడు, అంతేనా? సో ఆప్షన్లో 51 కన్నా ఎక్కువే ఉండాలి, కాబట్టి ఇది తీసేయండి. ఎంత ఎక్కువ ఉండాలి? 0.5. 10 మంది మీద 0.5 ఎక్కువ వచ్చింది అంటే ఓవరాల్ వెయిట్ ఎంత పెరిగినట్టు? 10 × 0.5 అంటే ఎంత? 5. అంటే ముందున్న వెయిట్ కన్నా 5 kgs పెరిగి ఎక్కువ ఉన్నవాడు వచ్చాడు. అంటే ఎంత? 56 kgs ఉన్నవాడు వచ్చాడు. సో వాట్ ఈస్ ఆన్సర్? 56. క్లియర్? సో if you understand the question, it is very simple. Okay, so what is the answer? 56. Next, a student studying in 6th class scored the following marks in 6 subjects. The maximum marks for each subject are 100. So what are the average marks scored by the student? So ఇవి కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు. అంటే లైక్ మీన్, మనం స్టాటిస్టిక్స్ లో మీన్ ఎలా చేస్తాం అట్లానే అనమాట. సో బేసిక్గా ఈ క్వశ్చన్స్, ఈ 20th లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినవి, బట్ సిన్స్ దే ఆస్క్ ది యావరేజ్, వి పుట్ ఇట్ ఇన్ యావరేజ్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి, అన్ని 95కి దగ్గరలో ఉన్నాయి. సో కాబట్టి నేను ఎస్యూమ్డ్ యావరేజ్ అనేది 95 అనుకుంటాను. సో ఎంత తక్కువ ఎక్కువ ఉన్నాయో చూడండి. ఇది ఎంత ఎక్కువ ఉందమ్మా? 3 ఎక్కువ ఉంది, 2 ఎక్కువ ఉంది, ఇది -2, ఇది -1, -3, -2. ఇవన్నీ కలిపేయండి. ఇప్పుడు 2 2 క్యాన్సిల్. ఓకే, 3 3 క్యాన్సిల్. -2 -1 అంటే -3. సో -3 తక్కువ. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్? 6 సబ్జెక్ట్స్. సో -3/6 అంటే -1/, అంటే 0.5 తక్కువ. మనం తీసుకున్న దానికన్నా 0.5 తక్కువ వస్తుంది. అంటే ఎంతమ్మా? 94.5. ఎక్కడ ఉంది అది? ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 21 చూడండి. The given table shows the number of candidates appeared in an interview for different posts A, B, C, D, F, and what is the average number of the candidates appearing for the post C, D, F. ఓన్లీ ఈ 4టికి అడుగుతున్నాడు. ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి? 7 6 8 అంటే 7500. సో 7000 8000 మధ్యలో, కాబట్టి 7000 తీసుకుందాం. ఓకే, ఎజ్యూమ్డ్ 7000 తీసుకుందాం. ఓకే, చూడండి డిఫరెన్స్, ఇది 1600 ప్లస్ ఉంది, ఇదేమో 2900 ప్లస్. ఓకే, ఇది 5300 అంటే 1700 మైనస్, ఇదేమో 1900, అంతేనా? క్లియర్? చూడండి ఇప్పుడు అన్నీ కలిపేయండి. 2900 నుంచి 1900 తీసేస్తే 1000, అంతేనా? ప్లస్ 1600 ప్లస్ 1000 అంటే 2600. ఓకే, సో 2006, లేకపోతే అంతెందుకు ఆగండి, బెటర్ థింగ్ ఏంటంటే 1600 1700 అంటే ఎంత? -100 ప్లస్ 1000 అంటే -900. సారీ, ప్లస్ 900. 1000లో 100 తీస్తే ప్లస్ 900. సో 900. ఎన్ని? 4, అంతేనా? సో by 4.
సో 7000 కన్నా ఎంత ఎక్కువ ఉంటుంది 900/4. 900/4 అంటే ఎంతమ్మా 225. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ యావరేజ్ 7225. ఆప్షన్ సి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 22. The following table shows the number of students admitted into an university for higher education from 2010 to 13. What is the number of students admitted into the university from 2010 to 13? Average అడుగుతుంది. అన్ని ఆప్షన్స్ చూస్తే 500 దగ్గరగా ఉంది. సో అస్యూమ్డ్ 500 అనుకుంటాం. ఓకే, సో చూడండి 450, 50 తక్కువ, ఇది 40 ఎక్కువ, -130, ఇదంతా +180, అంతేనా? సో చూడండి -50 + 40 అంటే -10, -130 + 180 అంటే 50 ఎక్కువ, 50 - 10 అంటే 40. సో 40 ఎక్కువ. ఎంతమంది మీద 4 ఇయర్స్ కాబట్టి /4. సో ఓవరాల్గా మనం అనుకున్న దానికన్నా 10 ఎక్స్ట్రా వస్తుంది, అంటే 510. ఎక్కడుంది? ఆప్షన్ సి. దట్స్ ఇట్. నెక్స్ట్ 23. In a team of 7 members, the average age of the 6 members is 42, while the age of the 7th member of the team is 36 years more than the average age of all the 7 members taken together. Find the age of the 7th member of the team. సో దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది, అలా చేయొచ్చు. బట్ మీరు ఫస్ట్ నేను జనరల్ మెథడ్ చెప్తాను, ఎందుకంటే మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి ఇక్కడ. ఓకే, సో చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 6 members ఈజ్ 42. అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 6 members ఏమవుతుంది? 42 × 6, అంతేనా? అలానే 7th member యొక్క ఏజ్ కనుక వస్తే N6 అనుకోండి. 7th memberది ఏజ్ ఎంతంట? 36. ఎంతకన్నా ఎక్కువ యావరేజ్ ఏజ్, ఫర్ సపోజ్ యావరేజ్ ఏ అనుకుంటే ఆ యావరేజ్ కన్నా 36 ఎక్కువ. ఓకే, ఆల్ ద 7 members టేకెన్ టుగెదర్. దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద 7th member అడుగుతున్నాడు. ఇప్పుడు నాకు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద 7 members ఏ అనుకుంటే అప్పుడు N7 ఎంత అవుతుంది? 36 + A. సో యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద ఏజెస్ ఆఫ్ ది 7 members, అంటే సమ్ ఆఫ్ ది 6 members ప్లస్ 7th member యొక్క ఏజ్, అంటే 42 × 6 + 36 + A, ఇది 7th member యొక్క ఏజ్, బై మొత్తం ఎంతమంది? 7 members, అంతేనా? సో 42 × 6 అంటే 6 × 12, 252 + 36 + A. ఈ 7 ఇటు వచ్చేస్తే ఎంత అవుతుంది? 7A. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 7A. సో ఈ 8 వెళ్ళిపోతే 6A. 6A ఈక్వల్ టు ఎంతమ్మా? 252 + 36 అంటే 288, అంతేనా? సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 4 6 ఏ ఈక్వల్ టు 48. కానీ వాడు అడుగుతుంది ఏంటి? 36 + A అడుగుతున్నాడు. 7th member యొక్క ఏజ్, అంటే 36 + 48 అంటే ఎంత అవుతుంది? 84. ఆప్షన్ బి. ఇది జనరల్గా ఇలా చేసుకోవాలి. ఓకే, కానీ ఇలాంటి మోడల్స్కి ఎలా ఫాస్ట్గా చేస్తాం తెలుసా? సో డైరెక్ట్గా ఇలా వచ్చేటప్పుడు డైరెక్ట్గా యావరేజ్ ఏ ఈక్వల్ టు, సో ఎంతైతే సమ్ ఆఫ్ ది మెంబర్స్ 42 ఉన్నారో 42 + 36 ఎక్స్ట్రా వచ్చింది, ఎంతమంది మీద వచ్చింది? 6 మీద వచ్చింది, అంతేనా? ఈ 7th member లేడు అప్పటికి. సో కాబట్టి ఎంత? 6166. సో 42 + 6 48. సో దిస్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 7 members. సో కాబట్టి 7th member యొక్క ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 48 కన్నా 36 ఎక్స్ట్రా ఉంటుంది. సో 48 + 36 ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 84. ఇట్లా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ మెథడ్. ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 24. The average temperature of a city for the first 16 days of January is 22, and the average temperature for the last 16 days of the same month is 26. And if the average temperature for the entire month is 24, what is the temperature on the 16th day? చాలా మంచి క్వశ్చన్ చూడండి. మనకి ఒక మంత్లోని ఎన్ని డేస్ ఉంటాయి? సో జాన్యువరి అన్నాడు కాబట్టి జాన్యువరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 days ఉంటాయి. ఈ 31లో మొదటి 16 days అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెన్ని ఉంటాయి? 15 days ఉంటున్నాడు, కానీ వాడు మళ్ళీ 16 days అంటున్నాడు. అంటే ఫస్ట్ టు 16th, మళ్ళీ 16th నుంచి 31, అంటే రెండిట్లోని కామన్గా ఉండేది ఏంటమ్మా? ఈ 16th day ఉంది. ఈ 16th day యొక్క టెంపరేచర్ ఎంత అని అంటున్నాడు. చూసారా, చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అయితే మొదటి 16 daysకి ఎంత? 22. నెక్స్ట్ 16 daysకి ఎంత? 26. ఓవరాల్గా 31 daysకి ఎంత? 24. ఓకే, ఎక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఓవరాల్గా 24 ఉంది. ఈ మొదటి 16 days చూసుకుంటే 22 కాబట్టి 24 కన్నా ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. అదే నెక్స్ట్ 16 daysకి ఎలా ఉంది? 2 ఎక్కువ ఉంది. ఓకే, సో 2 ఎక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు
16 డేస్కి చూడండి 16 ఇంటూ 2 మైనస్ 32, 16 ఇంటూ 2 ప్లస్ 32, సో 0. సరిపోయిందా? అంటే మనకి ఇప్పుడు ఈ 16th డే యొక్క టెంపరేచర్ ఎంత అవుతుంది? 24 యావరేజ్, ఓవరాల్ యావరేజ్. సో 24 ప్లస్ ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకో, ఎక్స్ట్రా కానీ తక్కువ కానీ వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ 16th డే. ఇలా ఎక్స్ట్రా ఉండడం వల్ల ఈ రెండిట్లో. కానీ మనకి రెండు యాడ్ చేస్తే రాలేదు కాబట్టి 0. సో 24కి 0 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 24. దట్స్ ఇట్. క్లియర్? సో ఆన్సర్ ఈస్ 24. ఎందుకు? ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి, జీరోనే కాబట్టి. ఓకే, నెక్స్ట్ 25. ద యావరేజ్. మన ఈ మోడల్స్ అన్ని కూడా మన క్లాస్లో చెప్పుకున్నాం చాలా క్లియర్గా, చాలా ఫాస్ట్గా చేయడానికి. ద యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఇస్ 48. The average of the first 5 numbers is 45 and the average of the next 4 numbers is 52. And if the 10th number is 10 less than the 11th number and is 5 more than the 12th number, then the average of 11th and 12th number. I suggest you to leave this problem in the first and second reading. ఇలాంటి క్వశ్చన్స్ థర్డ్ రీడింగ్ లోనే చేసుకోవాలి. ఇవి ఈజీనే, ఫాస్ట్గా చేయొచ్చు, కానీ మనం ఎప్పుడు చేసుకోవాలి? ఇది థర్డ్ రీడింగ్ లో చేసుకోవాల్సిన క్వశ్చన్స్. ఓకే, ఎందుకంటే క్యాలిక్యులేషన్ కానీ అర్థం చేసుకోవడం కానీ ఫాస్ట్గా మనం తప్పులు పెట్టేస్తాం. సో మొత్తం మనకి 12 నెంబర్స్ ఉన్నాయి. ఆ 12 నెంబర్స్లో ఫస్ట్ 5 నెంబర్స్, నెక్స్ట్ 4 నెంబర్స్ అయిపోయాయి, అంటే 9 నెంబర్స్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఎంత ఉంది? 10th నెంబర్ ఉంది, 11th నెంబర్ ఉంది, 12th నెంబర్. సో 10th నెంబర్ అంట 11th నెంబర్ కన్నా 10 తక్కువ ఉందంట, అంతేనా? 10 లెస్ దెన్. సో ఇది కనుక నేను 10th నెంబర్ ఎక్స్ అనుకుంటే 11th నెంబర్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 10. అండ్ అదే 10th నెంబర్ అంట ఇట్ ఈస్ 5 మోర్ దాన్ ది 12th నెంబర్. అంటే 10th నెంబర్ ఎక్స్ అయితే 12th నెంబర్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 5 అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, అయితే ఇంకేమన్నాడు? మొత్తం 12 నెంబర్స్కి కూడా యావరేజ్ ఎంత అంట? 48 అంట. ఫస్ట్ 5 నెంబర్స్కి 45 అంట, నెక్స్ట్ 4 నెంబర్స్కి ఎంతంట? 52 అంట. అయితే నాకు ఈ 3 నెంబర్స్కి యావరేజ్ ఎంత ఏమైనా చెప్పగలరా మీరు? ఓకే, సేమ్ మనం ఇందాక చేసినట్టు చెప్దాం. సో 12 నెంబర్స్కి 48, ఓకే, 5 నెంబర్స్కి ఏమో 45, 4 నెంబర్స్కి ఏమో 52. సో చెప్పండి, 5 నెంబర్స్ ఓవరాల్ యావరేజ్ కన్నా ఇది తక్కువ ఉందా? ఎస్, 3 తక్కువ ఉంది, ఇది 4 ఎక్కువ ఉంది. సో 5 మెంబర్స్కి ఇది ఎంత అవుతుంది? 15. ఇది 4 నెంబర్స్కి ఎంత అవుతుంది? 16. సో మొత్తం కలిపితే ఎంత రావాలి? 1. అంతేనా? ఎస్, క్లియర్. అంటే 1 ఎక్కువ వస్తుంది, 1 ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? ఓకే, ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? యావరేజ్ కన్నా సమ్ అనుకోండి. ఓకే, వీటి యొక్క సమ్ 3, ఇది ఎంత సమ్ ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, 3x, 10లో 5 తీస్తే 5. అంటే ఈ 3x ప్లస్ 5 ఎంతకి ఈక్వల్గా ఉంటుంది చెప్పండి? 3x ప్లస్ 5 అన్నీ కూడా 48 కదా యావరేజ్. సో ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా నేను 48 అనుకుంటే, సో 48 ఇంటూ 3. కానీ ఇక్కడ 1 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఆ 1 ఇక్కడ మనం తీసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 3x ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి? 48 ఇంటూ 3 అంటే 144 మైనస్ 1 అంటే 143. ఆ 143లో 5 తీస్తే ఎంత వస్తుంది? 138. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 138/3. కానీ వాడేం అడుగుతున్నాడు? వాట్ హీ వాజ్ ఆస్కింగ్? హీ వాజ్ ఆస్కింగ్ యావరేజ్ ఆఫ్ 11 and 12, అంటే ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 5/2. అంతేనా? ఎక్స్ ప్లస్ 10 ప్లస్ ఎక్స్ మైనస్ 5/2 వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x/2 అంటే ఎక్స్, 10 మైనస్ 5 అంటే 5, 5/2 అంటే 2.5. ఓకే, అంటే 138/3కి 2.5 యాడ్ చేయాలి అంతే. ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, 138 అంటే క్యాన్సిల్ అవుతుందా? ఎస్, ఆఫ్ కోర్స్ అవుతుంది కదా. సారీ, 3 4 12, 3 6 18. 46 ప్లస్ 2.5 అంటే 48.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మోడల్స్ మనం చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఓకే, సో కాబట్టి కొంచెం క్లియర్గా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకే, నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ 3 types ఆఫ్ కార్స్ XYZ మ్యానుఫ్యాక్చర్డ్ కాదు, మ్యానుఫ్యాక్చర్డ్ బై a company over 3 years is given in the below table. Study the table carefully and answer the questions that follows. What is the average number of cars manufactured by company in the year 2022? ఈ యావరేజ్ కనుక్కోవాలి. సో యావరేజ్ ఆప్షన్స్ కూడా చూస్తే 3000కి దగ్గరలో ఉంది. సో ఎస్యూమ్ నేను 3000 అనుకుంటాను. ఇప్పుడు ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 551 ఎక్స్ట్రా, ఇది 20 ఎక్స్ట్రా, ఇది 400 మైనస్.
సో చెప్పండి 550లో 400 తీసేస్తే 151 ప్లస్ అంతేనా 151 ప్లస్ 20 అంటే 171 ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ వచ్చింది, ప్లస్ వచ్చింది కాబట్టి 3000 కన్నా ఆన్సర్ ఎక్కువే ఉండాలి. సో ఆన్సర్ 3000 కన్నా ఎక్కువ ఈ 2 ఆప్షన్స్లో ఉంది. సో 171 ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. సో బై 3 చేయండి. సో 3 5 15 3 7 అంటే మనం తీసుకున్న దానికన్నా 57 ఎక్స్ట్రా. సో ఆన్సర్ ఏమవుతుంది? 3057. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, and next one, and it is the last question for today's session. That below table gives the marks out of 100 obtained by 5 students in 4 different subjects in an examination. Study the table and answer the question that follows. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఇచ్చాడు, మార్క్స్ ఇచ్చాడు, బాగానే ఉంది. వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 5 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ గురించి అడుగుతున్నాడు. ఆప్షన్స్ అన్ని 80కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను ఎజ్యూమ్డ్ 80 అనుకుంటాను. సో చెప్పండి, ఇది 10 తక్కువ ఉంది, ఇది 5 ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది, 15 ఎక్కువ ఉంది, ఇది 5 తక్కువ ఉంది. ఓకే, సో క్యాన్సిల్ చేసేయండి. 10 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అంటే ప్లస్ 15 ఎక్కువ ఉంటుంది అంతేనా? ఎన్ని సబ్జెక్ట్స్ ఎన్ని మంది పర్సన్స్? 5 మెంబర్స్. సో బై 5 1s 5 3s అంటే 3 ఎక్స్ట్రా మనం తీసుకున్న దానికన్నా. సో 83 is the correct answer. Option A. So these are the questions on the averages. I hope all of you enjoying these sessions, and these short tricks are very very important. మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఈ షార్ట్ ట్రిక్స్ కొంచెం టఫ్గా లేకపోతే అర్థం కానట్టు అనిపిస్తాయి. మీరు ఎప్పుడైతే మన క్లాసెస్ చూసి మీరు ఎక్కువ క్వశ్చన్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్గా మీరు ఆ షార్ట్ ట్రిక్స్కి ఎకస్టమ్ అవుతారు. సో దానివల్ల మీరు ఎగ్జామ్లో కూడా చూడగానే ఫాస్ట్గా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ థింక్ దీస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్, దెన్ ప్లీజ్ షేర్ ద వీడియోస్ హూ హ్యావ్ preparing for the competitive exams. Okay, thank you very much for listening. Take care all of you. Jai Hind.